తన చిన్నప్పుడే అమ్మా నాన్న డివోర్స్ తీసుకున్నారు. స్టెప్ ఫాదర్ సరిగ్గా చూసేవాడు కాదు. చిరిగిపోయిన బట్టలు వేసుకునేది. స్కూల్లో ర్యాగింగ్, ఇంటి దగ్గర అబ్యూస్. 16 ఏళ్లకే తన కూతుర్ని వేరే వాళ్ళకి ఇచ్చే పరిస్థితి వచ్చింది. 40 ఏళ్లకి క్యాన్సర్ తో పోరాటం. తన జీవితం మొత్తం బాధతో నిండిపోయింది. కానీ పెయిన్ ని పవర్ గా మార్చుకొని మనసులో ఆవేదన్ని ఒక బుక్ గా మార్చి మనందరికీ పంచుకుంది. ఆమె ఎవరో కాదు, లూయిస్ హే. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే బుక్ యూ కెన్ హీల్ యువర్ లైఫ్. ఈ వీడియోని మొదలు పెట్టే ముందు నా ప్రీవియస్ వీడియో సమరై స్థాయిలో మీరు ఆలోచించాలన్నా, వారంతా మెంటల్ టఫ్నెస్ ని సంపాదించాలన్నా వారు ఫాలో అయిన 3 హ్యాబిట్స్ ఏంటో తప్పకుండా చూడండి. వెల్కమ్ టు యూ కెన్ హీల్ యువర్ లైఫ్. లూయిస్ హే చాలా మందిలా ప్రేమాప్యాయతల మధ్య, కంఫర్ట్స్ మధ్య పెరగలేదు. చిన్నతనంలోనే తల్లిదండ్రులు విడిపోయారు. స్కూల్లో బుల్లీ చేసేవారు. ఇంటి దగ్గరలో సెక్షువల్ అబ్యూజ్ ని ఫేస్ చేసింది. అవి తట్టుకోలేక ఇంటి నుండి పారిపోయి ఒక రెస్టారెంట్ లో పనిచేసింది. 16 ఏళ్లకే ఒక బిడ్డకి తల్లైంది. కానీ పరిస్థితులు సహకరించక మనసుని బరువు చేసుకుని తన కూతుర్ని పిల్లలు లేని దంపతులకు ఇచ్చేసింది. ఒక బ్రిటిష్ అతన్ని పెళ్లి చేసుకుంది. అప్పుడే జీవితం బాగుందనుకునే సమయంలో అతను కూడా లూయిస్ హేని మళ్లీ ఒంటరితనంలో నెట్టేశాడు. అందులో నుండి పూర్తిగా తేరుకోక ముందే ఆమెకి క్యాన్సర్ ఉన్నట్టు తెలిసింది. ఇలాంటి జీవితాన్ని ఫేస్ చేసిన ఎవరైనా హోప్ ని వదిలేసుకుంటారు, ఇంకా గివ్ అప్ ఇచ్చేస్తారు. కానీ మొట్టమొదటిసారి లూయిస్ హే తన జీవితాన్ని లోతుగా చూడటం స్టార్ట్ చేసింది. అసలు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని ప్రశ్నించుకోకుండా, అసలు దేని వల్ల నాలో ఇదంతా క్రియేట్ అయిందని ప్రశ్నించుకుంది. ఆమె ఎవరిని బ్లేమ్ చేయలేదు, తన గతాన్ని అంతకన్నా బ్లేమ్ చేసుకోలేదు. ఒకవేళ ఇది నా థాట్స్ అండ్ మైండ్ వల్లే క్రియేట్ అయితే దాన్ని హీల్ చేసే శక్తి కూడా నాకే ఉందని బలంగా నమ్మింది. అంతే, షీ హీల్డ్ హర్ క్యాన్సర్. ఎలా? తన థాట్స్ ని హీల్ చేసుకుంది. తనలో ఉన్న బాధ, కోపం, గిల్ట్, సెల్ఫ్ హేట్ అన్నింటినీ విడిచిపెట్టింది. తన జీవితంలో మొట్టమొదటిసారిగా తనను తాను ప్రేమించుకోవటం మొదలుపెట్టింది. లూయిస్ హే ఫస్ట్ చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే, యూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ లైఫ్, ఈవెన్ ఫర్ యువర్ హెల్త్ ఇష్యూస్. అయినా మీలో చాలా మంది ఏం థింక్ చేస్తున్నారు? మీలానే చాలా మంది ఈ స్టేట్మెంట్ తో కన్విన్స్ అవ్వలేదు. బట్ లెట్స్ బి హానెస్ట్, అండ్ ఈ బుక్ గురించి మనం ఎండింగ్ లో మాట్లాడుకుందాం. కానీ ఫస్ట్ లూయిస్ హే ఈ బుక్ ద్వారా మనకి ఏం చేయాలనుకుంటుందో చూసేద్దాం. మన వే ఆఫ్ థింకింగ్ ని చేంజ్ చేసుకోవటం, పాస్ట్ ట్రామాస్ ని క్లియర్ చేయటం, లెట్ గో ని ప్రాక్టీస్ చేయటం, సెల్ఫ్ లవ్, వీటన్నింటి ద్వారా మైండ్ నే కాదు మన ఎంటైర్ బాడీని కూడా హీల్ చేయగలమని లూయిస్ హే నమ్ముతుంది. మనం పదే పదే ఏం ఆలోచిస్తామో అదే మనం మన లైఫ్ లో అట్రాక్ట్ చేస్తాం. ఒక్కోసారి కనీసం మనం ఏం థింక్ చేస్తున్నామో అన్న కాన్షియస్ కూడా మనకు ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా నా లైఫ్ లో ఎప్పుడు నాకు చెడుగానే జరుగుతుంది అనుకుంటే ఈ ఆలోచన నెమ్మదిగా నిజంగా మారిపోతుంది. ఇలాగే వారు ఏదైతే నిరంతరం ఆలోచిస్తారో వారి జీవితంలో అదే విషయాన్ని లేక అదే సిచ్యువేషన్ ని మళ్ళీ మళ్ళీ ఎదుర్కోవాల్సి వస్తుంది. అండ్ ఈ లూప్ ఇలానే కంటిన్యూ అవుతుంది. అయితే ఇక్కడితో ఈ విషయం అయిపోదు. ఈ మానసిక భారం నెమ్మదిగా శరీరంపై పడుతుంది. లూయిస్ హే ప్రకారం మన శరీరంలో వచ్చే ప్రతి అనారోగ్యం వెనుక ఏదో ఒక మానసిక బాధ ఉందని అర్థం. నువ్వు ఎప్పుడైతే కోపాన్ని, బాధని, భయాన్ని లేదా ద్వేషం లాంటి వాటిని అణిచిపెట్టుకొని బ్రతుకుతావో దాని ప్రభావం మొత్తం నెమ్మదిగా నీ శరీరంపై పడుతుంది. మనలో కాన్షియస్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్ అని ఉంటాయి. వాటి మధ్య ఉండే డిఫరెన్స్ మీకు ఆల్రెడీ తెలుసు. కాన్షియస్ అంటే మనం నిరంతరం ఆలోచించేది, అర్థం చేసుకుని డెసిషన్స్ తీసుకునేది. కానీ సబ్ కాన్షియస్ కు ఉండే పవర్ మీకు స్పెషల్ గా చెప్పక్కర్లేదు. మీరు నిరంతరం ఏం వింటారో, ఏం ఆలోచిస్తారో, మీకు మీరు ఏం చెప్పుకుంటారో ప్రతిదీ ప్రశ్నలు వేయకుండా సబ్ కాన్షియస్ మైండ్ వాటిని అబ్జర్వ్ చేసుకోవటం మొదలు పెడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు చిన్నప్పటి నుండి వినే మాట, నీ వల్ల ఏం కాదు, నువ్వేం సాధించలేవు. ఇదే మాట ఇప్పటికీ ఎంతో మంది సబ్ కాన్షియస్ మైండ్ లో స్టోర్ అయ్యింది. అందుకే ఇప్పటికీ ఎంతో మంది ఏదైనా సాధించాలన్నా ఇది నా వల్ల అవుతుందా, నేను చేయగలనా లేదా అని 1కి 100 సార్లు చెక్ చేసుకుంటారు. ఇంకొంతమంది ఎక్కడ ఉన్నారో అక్కడే అదే కంఫర్ట్ జోన్ లో ఆగిపోతున్నారు. లూయిస్ హే ఇదే విషయాన్ని మనం మార్చాలని చెప్తుంది. మీ సబ్ కాన్షియస్ మైండ్ ని రీప్రోగ్రామ్ చేయటం చాలా అవసరం. ఎందుకంటే దానికి ఉండే శక్తి అలాంటిది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సబ్ కాన్షియస్ మైండ్ తనంతట తానే ఏం చేయలేదు. జస్ట్ మీరు పదే పదే ఏం చెప్పుకుంటారో, ఏం వింటారో అదే నిజమని బలంగా నమ్ముతుంది. దాన్నే రియాలిటీలోకి మార్చే ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ మీరు ప్రతిరోజు నేను ఏదైనా సాధించగలను, మంచి రిలేషన్స్ మధ్య బ్రతుకుతాను, నేను హెల్దీగా ఉంటాను అని పదే పదే చెప్పుకుంటే నెమ్మదిగా మీ సబ్ కాన్షియస్ మైండ్ కూడా దాన్ని నమ్మటం మొదలు పెడుతుంది. ఎప్పుడైతే మీ మనసు మారుతుందో అప్పుడే మీ జీవితంలో కూడా మార్పు మొదలవుతుంది. అందుకే మీ ఆలోచనలపై ప్రతి రోజు కుదిరితే ప్రతి క్షణం దృష్టి పెట్టండి. దీనికి పెద్దగా ఖర్చుతో పని లేదు. జస్ట్ అవేర్నెస్ ఉంటే చాలు. ఒకవేళ మీ జీవితంలో పూర్తిగా కొత్తగా ఒక మంచి మార్పుని తీసుకురావాలని మీకుంటే మీరు చేయాల్సిన ఫస్ట్ స్టెప్ మిమ్మల్ని మీరు పూర్తిగా యాక్సెప్ట్ చేసుకోవటం అని లూయిస్ హే చెప్తుంది. ఇది చెప్పటం ఎంత ఈజీయో ఫాలో అవ్వటం కూడా అంతే కష్టం. ఎందుకంటే మళ్ళీ చాలా మంది నిరంతరం బయట ప్రపంచంతో కాదు
తమతో తాము పోరాడుతూ బ్రతుకుతున్నారు. తమని తాము క్షమించుకోవటానికి, యాక్సెప్ట్ చేసుకోవటానికి కష్టపడుతున్నారు. నిజానికి అసలు మనల్ని మనం ప్రతి చిన్న విషయంలో జడ్జ్ చేయకుండా ఒక్క రోజు కూడా గడపలేం. ఫిజికల్ అపియరెన్స్, హ్యాబిట్స్, డెసిషన్స్, ఫీలింగ్స్, ప్రతి విషయాన్ని ఎదుటి వారి కన్నా ముందు మనల్ని మనమే జడ్జ్ చేసుకుంటాం. కానీ ఎప్పుడైతే ఇవి పక్కన పెట్టి మిమ్మల్ని మీరు పూర్తిగా యాక్సెప్ట్ చేయటం స్టార్ట్ చేస్తారో అప్పుడే అసలైన హీలింగ్ మీలో మొదలవుతుంది. క్యాన్సర్ విషయం తెలిసినప్పుడు లూయిస్ హే కూడా ఇదే చేసింది. తనని కష్టపెట్టిన వాళ్ళందరినీ క్షమించటం మొదలు పెట్టింది. తనను తాను ప్రేమించుకోవటం, తనని తాను యాక్సెప్ట్ చేయటం మొదలు పెట్టింది. పాజిటివ్ అఫర్మేషన్స్ చెప్పుకోవటం స్టార్ట్ చేసింది. నెమ్మదిగా తన శరీరం కూడా దానికి తగ్గట్టుగా రెస్పాండ్ అవటం స్టార్ట్ అయింది. ఈవెన్ మెడికల్ రిపోర్ట్స్ లో కూడా ఆ డిఫరెన్స్ కనిపించింది. తర్వాత డాక్టర్స్ తనకి ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు ప్యారలల్ గా తన మనసుకి ట్రీట్మెంట్ ఇస్తూ ఉండేది. ఇలా తన క్యాన్సర్ ని ఓవర్కమ్ చేయటమే కాదు, మరో కొత్త జీవితాన్ని లూయిసే ప్రారంభించింది. జనరల్ గా మనం కూడా మనకి జరిగే ఇబ్బందుల్ని మర్చిపోదాం అనుకుంటాం, వదిలేద్దాం అనుకుంటాం. కానీ నిజానికి వాటిని మనలోనే దాచుకుంటాం. చాలా సార్లు ఈ విషయాన్ని కూడా మనం గ్రహించలేం. లూయిసే అంటుంది, మనం ఎప్పుడైతే ఇలాంటివన్నీ లోపల హోల్డ్ చేసుకుంటూ ఉంటామో అదే నెమ్మదిగా మన హెల్త్ ప్రాబ్లమ్స్ కి కారణంగా మారుతుంది. మన శరీరం, మనసు రెండు ఎప్పుడు కనెక్టెడ్ గా ఉంటాయి. ఎప్పుడైతే మనసుపై భారం పెరుగుతుందో అదే బాధ శరీరంపై చూపించడం కూడా మొదలు పెడుతుంది. అయితే మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవాలన్నా, కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలన్నా ఏం చేయాలో ఇప్పుడు చూసేద్దాం. లూయిసే మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవడానికి ఈ బుక్ లో చాలా టెక్నిక్స్ ని షేర్ చేసింది. కానీ వాటిలో మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ పాపులర్, ఎక్కువ మందికి ఉపయోగపడిన 4 టెక్నిక్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అందులో మొదటిది మిర్రర్ వర్క్. మిర్రర్ వర్క్ అంటే ఆల్రెడీ మీకు ఐడియా వచ్చే ఉంటుంది. అయితే ఇప్పుడు మిర్రర్ వర్క్ అంటే ఏంటి, అది కొంతమందికి ఎందుకు వర్క్ అవ్వట్లేదు, వర్క్ అవ్వాలంటే ఏం చేయాలి ఇప్పుడు చూద్దాం. మీరు లోగా ఉన్న ప్రతిసారి స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మిర్రర్ ముందు నిలబడి మీ కళ్ళల్లోకి చూస్తూ పాజిటివ్ అఫర్మేషన్స్ చెప్పుకోండి. నేను ఏది సాధించలేను అనుకున్న ప్రతిసారి మిర్రర్ ముందు నిలబడండి. నేను సాధించగలను అని చెప్పుకోండి. ఐ లవ్ యూ, ఐఎమ్ విల్లింగ్ టు చేంజ్, ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్, టుడే ఈస్ గోయింగ్ టు బి బెస్ట్ డే. ఇలా చెప్పుకోవటం స్టార్ట్ చేయండి. ఇలా చేసాక కూడా కొంతమందికి ఆ అఫర్మేషన్స్ వర్క్ అవ్వవు. సో సింపుల్ గా అఫర్మేషన్స్ వర్క్ అవ్వట్లేదని వదిలేయటం కాదు, దానికి కారణం ఏంటో కనుక్కోండి. జనరల్ గా మనకి ఏదైనా కావాలి, ఇలా జరగాలి అని మనలో ఏదైనా నీడ్ ఉన్నా కూడా దాని ప్రభావం మన శరీరంపై పడుతుంది. అందుకే అఫర్మేషన్స్ కన్నా ముందు మీలో ఉన్న ఆ నీడ్ ని రిలీజ్ చేయండి. దిస్ ఇస్ కాల్డ్ విల్లింగ్నెస్ టు రిలీజ్ ద నీడ్. మనలో ఉండే చాలా బ్యాడ్ హ్యాబిట్స్ లైక్ స్మోకింగ్, ఓవర్ ఈటింగ్, స్ట్రెస్, ఓవర్ థింకింగ్, ఇవన్నీ మీలో ఒక ఎమోషనల్ రీజన్ ని కవర్ చేయడానికే వస్తాయి. మన లోపల ఉండే ఎమోషనల్ పెయిన్ ఆర్ ఎంప్టీనెస్ ని ఫీల్ చేయడానికి మనం అన్కాన్షియస్లీ ఇలాంటి ప్యాటర్న్ ని ఫాలో అవుతాం. సో జస్ట్ అఫర్మేషన్స్ చెప్పడంతో ఇమీడియట్ గా చేంజ్ అవ్వటం కష్టం. ఫస్ట్ ఆ నీడ్ ఏంటో ఐడెంటిఫై చేయాలి అండ్ దాన్ని రిలీజ్ చేయాలి. లూయిసే అంటుంది, మన హెడ్ ఏక్స్, కాన్స్టిపేషన్ ఆర్ ఎక్సెస్ వెయిట్ ఉంటే అవి ఫిజికల్ ప్రాబ్లమ్స్ మాత్రమే కాదు, వాటికి రూట్ కాజ్ ఒక ఎమోషనల్ పెయిన్, ఫియర్ ఆర్ గిల్ట్ ఇలాంటివి ఉండటం వల్ల అని నమ్ముతుంది. అందుకే ఐఎమ్ విల్లింగ్ టు రిలీజ్ ద నీడ్ ఫర్ అని చెప్పి మీ నీడ్ ఏంటో చెప్పుకోండి. ఇలా చేయటం వల్ల మీ ఎమోషనల్ రూట్ ప్రాబ్లమ్ ని హీల్ చేయొచ్చు. అండ్ రెండవది పాజిటివ్ అఫర్మేషన్స్. సాధారణంగా మనం అఫర్మేషన్స్ అలా చెప్పుకుంటాం, ఐ డోంట్ వాంట్ టు బి లైక్ దట్, ఐ డోంట్ వాంట్ టు బి బ్రోకెన్, ఐ డోంట్ వాంట్ టు హ్యావ్ దిస్ రిలేషన్షిప్, ఐ డోంట్ వాంట్ టు బి అన్హ్యాపీ, ఐ డోంట్ వాంట్ టు బి సిక్. ఇలా మనం చిన్నప్పటి నుండి నేర్చుకున్న హ్యాబిట్ ఏంటంటే నెగిటివ్ ని ఫైట్ చేయటం వల్ల పాజిటివిటీ వస్తుందని మనం అందరం నమ్ముతాం. ఇలానే మనల్ని ట్రైన్ చేశారు. కానీ లూయిస్ ఏం చెప్తుందంటే ఈ మెథడ్ అస్సలు వర్క్ కావదు. నాకు ఇలాంటి లైఫ్ వద్దు అని చెప్పినా కూడా, ఐ డోంట్ వాంట్ దిస్ అని చెప్పినా కూడా అది మారదు. ఎందుకంటే నువ్వు నెగిటివ్ పైన ఫోకస్ చేస్తున్నావు. నువ్వు తెలిసి తెలియక దేని మీద అయితే ఫోకస్ పెడతావో నీ లైఫ్ లో అదే గ్రో అవుతుంది. అంటే మీకు తెలియకుండానే ఐ డోంట్ వాంట్ దిస్ అంటూ తిరిగి దాన్నే మీ లైఫ్ లోకి అట్రాక్ట్ చేస్తున్నారు. సో ఇన్స్టెడ్ ఆఫ్ saying that I don't want this, I am healthy, I am free, I am loved. ఇలా ప్రెసెంట్ లో ఆల్రెడీ జరుగుతున్నట్టుగా చెప్పుకోవడం స్టార్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మెంటల్ హౌస్ క్లీనింగ్. లూయిస్ ఏ మన మైండ్ ని మన హౌస్ లానే ట్రీట్ చేయాలి అంటుంది. అందుకే మన హౌస్ ని ఎలా అయితే క్లీన్ చేస్తామో అలానే మన థాట్స్ ని కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసి, ఎగ్జామిన్ చేసి క్లీన్ చేయాలి. ఒక మెస్సీ రూమ్ ని క్లీన్ చేశాక ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది, ఎంత ప్రశాంతంగా ఉంటుంది ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. అలానే మీ థాట్స్ ని క్లీన్ చేశాక అంతకన్నా మీలో ప్రశాంతంగా ఉంటుంది. అయితే ఇప్పుడు మీ రూమ్ ని ఎలా క్లీన్ చేస్తారో ఒకసారి చూద్దాం. మీ రూమ్ లో కొన్ని వస్తువులు ఉంటాయి, అవి మీకు చాలా ఇష్టం. వాటిని ఏం చేస్తారు, వాటిని ఇంకోసారి క్లీన్ చేస్తారు. దానికున్న డస్ట్ ని దులిపి మళ్ళీ కొత్త దానిలా మార్చి
మీ రూమ్ లో పెడతారు. అలానే మీలో కొన్ని థాట్స్, జ్ఞాపకాలు ఉంటాయి. వాటిని పాలిష్ చేసి మళ్ళీ మీలోనే దాచుకోండి. అలాగే ఇంకొన్ని వస్తువులు మీ రూమ్ లో ఉంటాయి. వాటితో ఎమోషనల్ కనెక్షన్ ఉండొచ్చు, కానీ వాటిని రిపేర్ చేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు? వాటిని పడేయకుండా రిపేర్ చేసి ఫిక్స్ చేసి మరీ వాటిని తిరిగి మీ రూమ్ లో పెడతారు. అలానే మన మైండ్ లో కూడా కొన్ని థాట్స్ ఉంటాయి. కొన్ని మనకి హెల్ప్ చేస్తాయి, కొన్ని మన లైఫ్ ని బ్లాక్ చేస్తాయి. మరి వాటిని క్లీన్ చేయటం ఎలా? క్వశ్చన్ చేసుకోండి. నేను నమ్మే ఈ విషయం నన్ను నిలబడుతుందా, లేక బాధ పెడుతుందా, ఓడిపోయేలా చేస్తుందా అని అడగండి. హెల్ప్ చేయకపోతే కామ్ గా, ప్రేమతో ఆ థాట్స్ ని లెట్ గో చేయండి. మన మెంటల్ రూమ్ ని క్లీన్ చేసినప్పుడే ఫ్రెష్ థాట్స్, ఫ్రెష్ లైఫ్ స్టార్ట్ అవుతుంది. అండ్ రిమెంబర్, యూ ఆల్వేస్ హ్యావ్ ద పవర్ టు చూస్ న్యూ బిలీఫ్. అండ్ ఫైనల్ గా మన రూమ్ లో చెత్త ఉంటుంది. దాన్ని గార్బేజ్ కి ఎలా పరిమితం చేస్తారో అలానే మనలో చెత్త ఉంటుంది. ఎందుకు ఉపయోగపడని ఆలోచనలు పేరుకుపోతాయి. వాటిని పెట్టుకొని ఉంటే మన లైఫ్ లో గ్రోత్ కి స్పేస్ అనేది ఉండదు. ఎగ్జాంపుల్, నేను బ్యాడ్ లక్ పర్సన్ ని, నాతో ఏం కాదు, నా అపియరెన్స్ బాగోదు, ఇలాంటి బిలీఫ్స్ మన కాన్ఫిడెన్స్ ని తగ్గిస్తాయి, మన యాక్షన్స్ ని కంట్రోల్ చేస్తాయి. బట్ నిజం ఏంటంటే ఇవన్నీ మనలో పేరుకుపోయిన ఓల్డ్ గార్బేజ్. వాటిని ఇప్పుడే క్లీన్ చేయాలి. మీ మైండ్ ని రీసెట్ చేయాలి. లైక్ ఎ ఫ్రెష్ రూమ్. లెట్ గో ఆఫ్ బిలీఫ్స్ దట్ డోంట్ సర్వ్ యూ అండ్ చూస్ ద బిలీఫ్స్ దట్ లిఫ్ట్ యూ, లవ్ యూ అండ్ సపోర్ట్స్ యూ. అండ్ ఫైనల్ గా ఫర్గివ్నెస్. ఐ నో ఈ ఫర్గివ్నెస్ అనే కాన్సెప్ట్ మీలో చాలా మందికి యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండరు. అసలు ఈ టెక్నిక్ ని ట్రై చేయాలని కూడా చాలా మందికి అనిపించదు. అంత పెయిన్ ని, అలాంటి వాళ్ళని ఎలా ఫర్గివ్ చేయాలన్న ఆలోచన మిమ్మల్ని తినేస్తుంది. సో ఈ టెక్నిక్ ని ఫాలో అయ్యే ముందు మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకోవాలి. అందుకే దానికోసం మీకు మీరు రిపీటెడ్ గా ఈ వర్డ్స్ ని చెప్పుకోవాలి, లేదా ప్రతి రోజు వినండి. ఈ విషయాల్ని మళ్ళీ మళ్ళీ మీరు రిమైండ్ చేసుకోండి. ఫర్గివ్నెస్ అంటే వాళ్ళని యాక్సెప్ట్ చేయటం కాదు, మనకి మనం ఫ్రీడమ్ ఇచ్చే ప్రాసెస్. కొన్నింటిని హోల్డ్ చేయటం వల్ల మన బాడీ పైన బర్డెన్ పెరుగుతుంది. అందుకే నేను పెట్టుకున్న కోపం వల్ల వాళ్ళకేం కాదు, కానీ నా లైఫ్, హెల్త్ మొత్తంగా నేనే డ్యామేజ్ అవుతాను. ఫర్గివ్ చేయటం అంటే వాళ్ళని ఎక్స్క్యూజ్ చేయటం కాదు. ఇట్ మీన్స్ నేను ఆ పెయిన్ ని, ఆ మెమొరీని రిలీజ్ చేయడానికి డిసైడ్ చేసుకున్నాను. ఫర్గివ్నెస్ ఇస్ హీలింగ్. సో నాలో ఫర్గివ్ చేయని ఎమోషన్స్ ఏమైనా ఉంటే నేను త్వరగా హీల్ అవ్వలేను. అందుకే వాటిని నేను క్లియర్ చేసుకోవాలి. పాస్ట్ లో జరిగింది నా కంట్రోల్లో లేదు, బట్ నా ఫ్యూచర్ ఎలా ఉండాలో అది నా చేతిలోనే ఉంది. ఫర్గివ్నెస్ ఇస్ నాట్ మై వీక్నెస్, ఇట్స్ మై ఇన్నర్ స్ట్రెంగ్త్. నా శక్తి కోసం, నా గ్రోత్ కోసం ఫర్గివ్ చేయాలి. ఇలా రోజు చెప్పుకోండి, లేదా ఈ ఆడియో వినండి. అయితే ఇలా రోజు విన్నాక వన్స్ మీరు ఫర్గివ్ చేయడానికి రెడీగా ఉన్నప్పుడు ఈ ప్రాక్టీస్ ని ఫాలో అవ్వండి. కామ్ గా ఒక చోట కూర్చోండి, ఐస్ క్లోజ్ చేసుకోండి. మీలో మీరు ఇలా చెప్పుకోండి, the person I need to forgive is, and I forgive for. మీరు ఏ పర్సన్ అయితే ఫర్గివ్ చేయాలనుకుంటున్నారో ఆ పర్సన్ పేరు అండ్ దానికి రీజన్ ఏంటో చెప్పుకోండి. ఆ సెంటెన్స్ ని రిపీట్ చేయండి అగైన్ అండ్ అగైన్. కొంతమందికి ఫర్గివ్ చేయాలంటే చాలా సార్లు ఈ వర్డ్స్ ని రిపీట్ చేయాల్సి వస్తుంది. ఇంకొంతమందికి 1 లేదా 2 సార్లు చెప్పుకుంటే సరిపోతుంది. అండ్ దెన్ మీరు ఎవరినైతే ఫర్గివ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ చేత థ్యాంక్ యూ, ఐ సెట్ యూ ఫ్రీ నౌ అని చెప్పించండి. సరే, వారు మీ దగ్గర లేరు, మీరు వారితో మాట్లాడట్లేదు. అలాంటప్పుడు వాళ్ళు చెప్తున్నట్టుగా మీరే ఇమాజిన్ చేసుకోండి. అట్లీస్ట్ 5 to 10 minutes ఇలా చేయండి. మీ హార్ట్ లో ఉన్న ఇంజస్టిస్ ని సెర్చ్ చేయండి. పెయిన్, యాంగర్, డిసప్పాయింట్మెంట్ అన్నింటినీ ఒకదానిగా ఒకటి బయటికి తీసుకురండి. అండ్ దెన్ జెంట్లీ లెట్ దెమ్ గో. సో చూసారు కదా, ఫైనల్ గా ఈ బుక్ లో చాలా టెక్నిక్స్ ఉన్నాయి, బట్ 4 మోస్ట్ పవర్ఫుల్ టూల్స్ ని మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసాం. అందులో మొదటిది మిర్రర్ వర్క్. మిర్రర్ లో మీ కళ్ళల్లోకి మీరు చూస్తూ ప్రేమగా మీతో మీరు అఫర్మేషన్స్ చెప్పుకోండి. దీని వల్ల మీలో సెల్ఫ్ వర్త్ బిల్డ్ అవుతుంది. పాజిటివ్ అఫర్మేషన్స్, నెగటివ్ థాట్స్ ని ఎవ్రీ సింగిల్ డే రీప్లేస్ చేయడం. ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ ఐఎమ్ నాట్ గుడ్ ఇనఫ్, ఐ ఆమ్ ఇనఫ్ అని చెప్పుకోండి. మెంటల్ హౌస్ క్లీనింగ్, ఓల్డ్ పెయిన్ఫుల్ మెమోరీస్ ని, ఫాల్స్ బిలీఫ్స్ ని, మనసులో చాలా స్టోర్ అయి ఉంటాయి, వాటిని కామ్ గా అబ్జర్వ్ చేయండి, రిలీజ్ చేయండి, రీసెట్ చేయండి. ఫర్గివ్నెస్ ఎక్సర్సైజ్. ఫర్గివ్నెస్ అంటే వీక్నెస్ కాదు, ఫ్రీడమ్. మీ హార్ట్ లో ఉన్న బర్డెన్ ని లెట్ గో చేయడం. అయితే ఇప్పుడు యాక్చువల్ గా ఈ బుక్ గురించి రియాలిటీని కూడా మాట్లాడుకుందాం. లూయిస్ హే బుక్ యూ కెన్ హీల్ యువర్ లైఫ్ స్టార్ట్స్ విత్ 1 bold sentence. యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ లైఫ్. ఇది చాలా పవర్ఫుల్ కానీ కాంట్రవర్షియల్ కూడా. ఎస్, చాలా మందికి ఇది యాక్సెప్టబుల్ కాదు. తన లైఫ్ లో ఫేస్ చేసిన ప్రతి దాన్ని తన వల్లే అని యాక్సెప్ట్ చేయడం చాలా మందికి నచ్చలేదు. అదే విధంగా వారి లైఫ్ లో ప్రాబ్లమ్స్ కి వాళ్ళే కారణం అంటే కూడా యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరు. ఎందుకంటే చాలా మంది క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ వీ క్రియేట్ హెల్త్ ప్రాబ్లమ్స్ with our own thoughts, then what about children born with illness? అంతేకాదు, how can someone heal serious diseases like cancer just with positive thinking? ఇక్కడ మనకి ఎవ్రీ ఒపీనియన్ మ్యాటర్స్. ప్రతి ఒక్కరు ఒక్కోలా థింక్ చేస్తారు, ప్రతి ఒక్కరికి డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. బట్
రిమెంబర్ దిస్, యూ డోంట్ హ్యావ్ టు బిలీవ్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ బుక్. మీ గ్రోత్ కి ఏది హెల్ప్ అవుతుందో దాన్ని మాత్రమే తీసుకోండి. అఫర్మేషన్స్, ఫర్గివ్నెస్, మిర్రర్ వర్క్, వీటిలో మీకు ఏది యూజ్ అవుతుందో అది యూజ్ చేయండి. ఏదైతే ఎక్స్ట్రీమ్ అనిపిస్తుందో, ఏది మీ సిచ్యువేషన్ కి మ్యాచ్ అవ్వట్లేదో వాటిని స్కిప్ చేయండి. ఇలానే మీరు ఏ బుక్ అయినా ఫాలో అవ్వండి. చూస్ దట్ బ్రింగ్స్ పీస్, నాట్ ప్రెషర్. సో చూసారు కదా ఈ బుక్ గురించి, అలాగే లూయిస్ హే స్టోరీ గురించి మీరేమనుకుంటున్నారు, మీ ఒపీనియన్ ఏంటి? తప్పకుండా కమెంట్స్ లో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.